బస్తాలు మోసే పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివి కూడా లేదు. ఎన్నికలకు ముందు బోనస్ అన్నారు. ఇక మీకు తెలుసు బోనస్ వచ్చిందా? బోనస్ వచ్చిందా ఎవరికన్నా? ప్రతి మాట డిక్లరేషన్లో చెప్పింది బోగస్సు, బక్వాస్. గ్యారంటీలు బోగస్, మేనిఫెస్టో బోగస్, డిక్లరేషన్ బోగస్, బోనస్ కూడా బోగస్ అయింది. ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. పత్తికి, మక్కలకు, జొన్నలకు కింటాలకు 500 అదనంగా ఇస్తామని చెప్పి ఇవాళ ఉన్న పంటను కూడా కొనే పరిస్థితి లేదు. వడ్లకన్నారు, తర్వాత సన్న వడ్లకన్నారు, మళ్ళీ ఇప్పుడు సన్నాలలో కూడా కట్టింగులు పెడుతున్నారు. 29 రకాలను మొదలన్నారు, ఇప్పుడు 8 రకాలు అంటున్నారు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, 1200 కోట్లు బాకీ ఉన్నాడు. ఇక మీకు తెలుసు ఆయన మనం గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి బోనస్ సంగతి అంటే ఏమంటాడు? మీ లాగుల తొండలిడుస్తా, నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఇటువంటి చిల్లర చిచోర మాటలు తప్ప పనికొచ్చే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, అల్పబుద్ధివానికి అధికారం ఇస్తే దొడ్డవారి నెల్ల దొలగగొట్టు, చెప్పు తినడి కుక్క చెరుకు తీపి నెరుగునా విశ్వదాభిరామ వినురవేమ అని ఎప్పుడో చెప్పిండు వేమన శతకంలో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పిండ్రు, అది కూడా బోగస్ అయిపోయింది. ప్రతి కూలికి నెలకు 1000, ఏడాదికి 12,000, మొత్తం 15,000 కోట్లు బాకీ ఉన్నారు, మర్చిపోవద్దు. ఇక ఆఖరికి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా. పైన బడేబాయి చెప్పినట్టు కింద చోటేబాయి ఆడుతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమంటే నేను పెట్టా, నా ప్రాణం పోయినా పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు 30,000 కోట్ల రూపాయలు రుణం కూడా వదులుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, సంతకం పెట్టిండు. మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్ పెడతారట, అటెనక మీ బాయిల కాడ పెడతారు. దీన్ని ఎదుర్కోకపోతే, దీన్ని వదిలించుకోకపోతే, ఇప్పుడు కొత్తగా 3వ డిస్కమ్ పేరిట జరుగుతున్న నాటకాన్ని రైతన్నలు పసిగట్టకపోతే మునిగిపోతామని చెప్పి నేను మీ అందరికి కూడా ముందే అప్రమత్తం చేస్తూ ఉన్నా. మరి దయచేసి మా అన్నలందరినీ, రైతన్నలందరినీ నేను ఒకటే కోరేది, ఒక్క మాట నేను విజ్ఞప్తి చేసేది మీ అందరికీ కూడా ఒక్క మాట మీరు చెప్పాలా. వీళ్ళ పాలన ఎక్కువ రోజులు ఉండదు. రైతు సోదరులందరికీ నా ప్రార్థన, దయచేసి చేతులు జోడించి మా భారత రాష్ట్ర సమితి తరఫున, పెద్దలు కేసీఆర్ గారి తరఫున మీకు మా ప్రార్థన, దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబందు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. చివరిగా ఒక 4 తీర్మానాలు నేను చదువుతాను, మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తీర్మానాలు నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో చప్పట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేస్తున్నది. మీరు ఒప్పుకున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎసొంటి ఆంక్షలు లేకుండా, ఎసొంటి కండిషన్ లేకుండా మక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కొర్రీలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కొనుగోలు చేయాలని